బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్లో పాతుకుపోయింది. ఇక్కడి నుంచి కదలటం అనేది దాదాపు అసాధ్యం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూశాక సినీ పెద్దల్లో ఏమైనా ఆలోచనలు మారుతున్నాయా? భారీ ఈవెంట్స్ ఏపీలో ఎక్కువగా జరిగే వీలుందా? ఇక్కడ అనుమతులు కష్టమనా, అక్కడైతే ఈజీగా వస్తాయనా? అసలేం జరుగుతోంది? ఎక్స్క్లూజివ్గా చూద్దాం రండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్. ఎంత పెద్ద సినిమా వేడుకలైనా భాగ్యనగరంలో జరగటం ఆనవాయితీ. కొన్నేళ్లుగా ఒకటి తెలంగాణలో, మరోటి ఏపీలో చేస్తున్నారు మేకర్స్. అయితే తాజాగా ఏపీలో సినిమా ఈవెంట్స్ ఎక్కువవుతున్నాయి. అక్కడ వేడుకలు చేసుకోవటానికి ఆసక్తి చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. సంక్రాంతికి రానున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలయ్య డాకు మహారాజ్ ఈవెంట్స్ రెండూ ఏపీలోనే జరగనున్నట్టు తెలుస్తోంది. ఇందులో జనవరి 8న డాకు మహారాజ్ ఈవెంట్ ఏపీలో ఉందని తెలిపారు నాగవంశీ. ఇక గేమ్ చేంజర్ కూడా ఏపీలో భారీ ఈవెంట్ ప్లాన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్లోనూ గేమ్ చేంజర్ వేడుక ఒకటి చేయబోతున్నారు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పర్మిషన్ ఇచ్చినా కూడా లెక్కకు మించి అభిమానులు రావటంతో చివరి నిమిషంలో అది రద్దయింది. ఇక ప్రీమియర్స్ కు అనుమతులిచ్చిన తరువాత సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఇండస్ట్రీపై భారీ ఎఫెక్ట్ చూపించింది. ఈ రెండు ఘటనల తరువాత కొన్ని పరిస్థితులు మారిపోయాయి. అందుకే అనుమతులు కాస్త కష్టమవుతున్నాయి. అనుమతులు వచ్చినా అందులో చాలా కండిషన్స్ కనిపిస్తున్నాయి. అందుకే ఇక్కడ పరిస్థితి కూల్ అయ్యే వరకు ఏపీలోనే ఎక్కువగా సినిమా ఈవెంట్స్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. గేమ్ చేంజర్ ఈవెంట్ యుఎస్ఏలో ఇప్పటికే పూర్తయింది. డాకు మహారాజ్ అదే చేస్తున్నారు. మొత్తానికి ఈ పరిస్థితులు ఇంకొన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం లేకపోలేదు. సంక్రాంతి సినిమాలకు ఇంకా 20 డేస్ కూడా టైం లేదు. అందుకే ప్రమోషన్స్ లో జోరు పెంచేస్తున్నారు దర్శక నిర్మాతలు. అందులో అందరికంటే 2 ఆకులు ఎక్కువే చదివారు బాలయ్య. డాకు మహారాజ్ ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా ప్లాన్ రెడీ చేసి పెట్టారు నిర్మాత నాగవంశీ. మరి ఆయన ప్లాన్ ఏంటి, ఏం చేస్తున్నారో చూద్దామా? ఓ పద్ధతి, ఓ ప్లానింగ్, ఓ విజన్, ఇవన్నీ ఎలా ఉంటాయో చూపిస్తున్నారు డాకు మహారాజ్ నిర్మాత నాగవంశీ. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది. ఇందులో సినిమాకు సంబంధించిన చాలా విషయాలు చెప్పుకొచ్చారు దర్శక నిర్మాతలు. మరీ ముఖ్యంగా ప్రమోషనల్ ఈవెంట్స్ పైన క్లారిటీ ఇచ్చారు. 3 ఈవెంట్స్ ప్లాన్ చేశాము. ఒకటి ఫస్ట్ జాన్ 2 ట్రైలర్ అనుకుంటున్నాం హైదరాబాద్లో. జాన్ 4న యుఎస్ టైమింగ్స్లో యుఎస్లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అక్కడ ఒక సాంగ్ లాంచ్ చేద్దామని. తర్వాత జాన్ 8న ఆంధ్రాలో ప్రీ రిలీజ్ ఈవెంట్. అంటే ఆంధ్రాలో అంటే మోస్ట్లీ విజయవాడ కానీ మంగళగిరి కానీ. డాకు మహారాజ్ ప్రమోషన్స్ అన్నీ ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకున్నారు మేకర్స్. జనవరి 2న ట్రైలర్ లాంచ్, 4న అమెరికాలో అక్కడి టైమింగ్స్ ప్రకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాక 8న ఆంధ్రాలో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అంతేకాదు సినిమాపై చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు దర్శకుడు బాబీ. చాలా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ అంతా స్వింగ్లో జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ అయిపోయింది. సో సెకండ్ హాఫ్ తమను మళ్ళీ ఇవాళ రీల్ బై రీల్ చూపిస్తున్నారు. సో ఖచ్చితంగా మేము అందరూ ఏదైతే హై ఫీల్ అవుతున్నామో, బాలకృష్ణ గారిని మాస్తో పాటు అందంగా చూపించాలని మేము ఏదైతే ఇంటెన్షన్తో మొదలెట్టామో, బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలానే యాక్షన్ అంటే మీకు ఆల్రెడీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బ్రహ్మాండమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి దీంట్లో. 30 ఏళ్లలో నెవర్ బిఫోర్ బాలయ్యను చూపిస్తున్నామని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. అలాగే టికెట్ రేట్ల ఇష్యూ పైన మాట్లాడారు నిర్మాత నాగవంశీ. అమెరికా నుంచి దిల్ రాజు వచ్చాక ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారీనా. సంక్రాంతి సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ అక్కర్లేదన్నారు నాగవంశీ. సంక్రాంతి సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ అవసరం. చెప్పాను కదా లాస్ట్ టైం మనమే చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. 4 o'clock నుంచే ఎఫ్టీసీ చైర్మన్ గారు అమెరికాలో ఉన్నారు. ఆయన దిగిన తర్వాత ముందు ఆయన సినిమా ఉంది, ఆయన ఏం తేలుస్తారో తర్వాత సినిమా. 6 రోజులు పనిచేస్తే ఓ రోజు సెలవు కావాలంటాం. ఎంతైనా వారమంతా పనిచేసి అలసిపోతాం కదా. హీరోయిన్లు కూడా అంతే. ఒక్కోసారి బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తుంటారు పాపం. అందుకే కొందరు బ్యూటీస్ ఇప్పుడు వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలు చేస్తూనే పర్సనల్ స్పేస్ తీసుకుంటున్నారు. మరి వాళ్ళెవరు?
సాయి పల్లవి ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారో చెప్పనక్కర్లేదు. తెలుగులో తండేల్, హిందీలో రామాయణ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. అందుకే కాస్త రిలాక్సేషన్ కోసం చెల్లెలతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లారు సాయి పల్లవి. అక్కడ బీచ్లలో సేద తీరుతూ ఉన్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. త్రిష కూడా మామూలు బిజీగా లేరిప్పుడు. తెలుగులో చిరుతో విశ్వంభర్తో పాటుగా తమిళంలో అజిత్, విజయ్, సూర్య లాంటి సీనియర్ హీరోలతో నటిస్తున్నారు. ఇంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ కాస్త రిలీఫ్ కోసం తాజాగా పటాయ్ బీచ్కు వెళ్లారు. థాయిలాండ్లో త్రిష ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2024లో కాస్త జోరు తగ్గించిన శ్రీలీల 2025లో మాత్రం మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు. నెక్స్ట్ ఇయర్ 5 సినిమాలతో రాబోతున్నారు ఈ బ్యూటీ. ఈలోపే వెకేషన్ ప్లాన్ చేస్తున్నారు. ఇక కీర్తి సురేష్ సైతం బేబీ జాన్ రిలీజ్ తర్వాత వెకేషన్కి వెళ్లబోతున్నారు. అంతన్నారు అంటూ తెలుగులో మంచి పాట ఒకటి ఉంటుంది. మన హీరోల్ని చూస్తుంటే ఇదే అనిపిస్తోంది ఇప్పుడు. అరే 6 నెలల నుంచి క్రిస్మస్ సీజన్ అంటూ ఊరించి ఉసూర్మనిపించారు. వాళ్ళొస్తారని వీళ్ళొస్తారని వాళ్ళు, చివరికి ఎవరూ రాక మంచి సీజన్ని గంగపాలు చేశారు. అసలు ఏం జరుగుతోంది ఇండస్ట్రీలో? అన్నీ అనుకున్నట్లు జరుగుంటే డిసెంబర్ 25న గేమ్ చేంజర్ సినిమా విడుదల కావాల్సింది. కానీ సంక్రాంతి సీజన్ అయితే బాగుంటుందని జనవరి 10కి వెళ్లిపోయారు మేకర్స్. రామ్ చరణ్ రావట్లేదని తెలిసి క్రిస్మస్కు మేమొస్తామంటూ చాలా మంది హీరోలు పోటీపడ్డారు. ఇందులో నితిన్ అందరికంటే ముందున్నారు. రాబిన్ హుడ్ డిసెంబర్ 25నే విడుదల అని చెప్పి చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు మైత్రి మూవీ మేకర్స్. ఇక నారా రోహిత్ నాన్న చనిపోవడం, మంచు మనోజ్ ఫ్యామిలీ ఇష్యూస్ కారణంగా భైరవం క్రిస్మస్ బరిలోంచి తప్పుకోక తప్పలేదు. ప్రియదర్శి ఇంద్రగంటి కాంబోలో వస్తోన్న సారంగపాణి జాతకం చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో ఈ క్రిస్మస్కు సినిమాలేం లేవు. డిసెంబర్ 25న వెన్నెల కిషోర్ హీరోగా నటిస్తున్న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, మోహన్ లాల్ డబ్బింగ్ సినిమా బరోజ్ రానున్నాయి. సుదీప్, మ్యాక్స్ ఇదే సీజన్లో వస్తుంది. వీటిలో దేనిపైన అంచనాలు పెద్దగా లేవు. గత వారం వచ్చిన బచ్చలమల్లేమో ఆకట్టుకోలేదు. ముఫాసా, ఉపేంద్ర యుఐ పర్లేదనిపిస్తున్నాయి. దాంతో ఇప్పటికీ పుష్ప 2 థియేటర్స్కు ఫీడిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలతో పాటు అటు రాజకీయాల్ని కూడా హ్యాండిల్ చేస్తున్నారు. మహేష్ బాబుకు మరో 3-4 నెలలు వెయిటింగ్ తప్పేలా లేదు. రామ్ చరణ్, బాలయ్య షూట్తో పాటు ప్రమోషన్ కూడా చూసుకుంటున్నారు. అయినా ఇలా ఒక్కొక్కరి గురించి కాకుండా అందరి షూటింగ్ డీటెయిల్స్ ఓసారి చూద్దామా? ప్రభాస్ ఎప్పట్లాగే 2 సినిమాలు బ్యాలెన్స్ చేస్తున్నారు. మారుతి రాజాసాబ్ షూట్ అజీజ్నగర్లో జరుగుతుంటే హను రాఘవపూడి ఫౌజీ షూట్ RFCలో, ఇక బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 షూటింగ్ సైతం అక్కడే జరుగుతోంది. కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు బోయపాటి. రవితేజ, భాను భోగవరపు మాస్ జాతర షెడ్యూల్ శంకరపల్లిలోని జన్వాడలో 3 వారాలుగా జరుగుతోంది. నిఖిల్, భరత్ కృష్ణమాచారి కాంబినేషన్లో వస్తోన్న పాన్ ఇండియన్ సినిమా స్వయంభూ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఇక తేజ సజ్జా మిరాయ్ షూట్ RFCలోనే 3 వారాలుగా జరుగుతోంది. నితిన్, వేణు శ్రీరామ్ కాంబోలో దిల్ రాజు నిర్మిస్తోన్న తమ్ముడు షూటింగ్ సారథి స్టూడియోలో, సిద్ధు జొన్నలగడ్డ, నీరజకోన తెలుసు కదా షూట్ శంషాబాద్లో జరుగుతోంది. పవన్ లేకుండానే బ్యాంకాక్లో ఓజీ షూటింగ్ నడుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం స్పెషల్ సాంగ్ షూటింగ్ RFCలో పూర్తయింది. రిచ్ గెట్స్ రిచర్, పూర్ గెట్స్ పూరర్ అంటూ శివాజీలో డైలాగ్ ఉంటుంది కదా. టాలీవుడ్లో ఇదే జరుగుతోంది ఇప్పుడు. కాకపోతే రిచ్, పూర్ అని కాదు కానీ కొందరు దర్శకుల దగ్గర కథలు లేకపోయినా హీరోల డేట్స్ ఉన్నాయి. కానీ కొందరు మాత్రం హీరోల కోసం కథలు పట్టుకొని ఏళ్లకేళ్లు వేచి చూస్తున్నారు. ఈ విచిత్రమైన పరిస్థితి ఏంటో చూద్దాం రండి. తెలుగు ఇండస్ట్రీలో కొందరు దర్శకులకు విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. కథ రెడీ, నిర్మాత రెడీ, కానీ హీరో దొరకట్లేదు. ఖుషీ తర్వాత శివ నిర్వాణకు హీరో దొరకట్లేదు. నాగచైతన్య కోసం కథ సిద్ధం చేసినా అది సెట్స్ పైకి రావట్లేదు. ఇక ఫ్యామిలీ స్టార్ తర్వాత పరశురామ్కు ఏ హీరో దొరకలేదు. 14 రీల్స్, గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్స్ తో అగ్రిమెంట్స్ ఉన్నా సినిమా కుదరట్లేదు. వారసుడు తర్వాత వంశీ పైడిపల్లి భారీగానే ప్లాన్ చేస్తున్నారు. మామూలుగా సినిమాకు భారీ గ్యాప్ తీసుకుంటారు వంశీ. ఇప్పుడు ఇదే చేస్తున్నారు. ఏకంగా ఆమీర్ ఖాన్ కోసమే కథ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే వంశీ పైడిపల్లి నెక్స్ట్ సినిమాపై క్లారిటీ రానుంది. డబుల్ స్మార్ట్ తర్వాత పూరి జగన్నాథ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో చెప్పడం అంత ఈజీ కాదు. ఇక ఏజెంట్ తర్వాత సురేందర్ రెడ్డి పరిస్థితి అంతే.
పవన్ కళ్యాణ్తో సినిమా కమిట్ అయినా ఆయనున్న బిజీకి సినిమా మొదలవడమైతే చాలా కష్టం. శ్రీను వైట్ల సైతం విశ్వం తర్వాత ఓ కథ సిద్ధం చేసుకుని నెక్స్ట్ సినిమా కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జరుసోయో. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.